మీకు ఒక విషయం తెలుసా? రేపు నా కొడుకు పుట్టినరోజు. రేపు నా కొడుకు ఇక్కడికి వస్తాడుగా, మీ అందరికీ పరిచయం చేస్తా. వాడి మాటలు ముత్యాల్లాగా ఉంటాయి సరోజా. చిన్నప్పుడు వాడు పాల కోసం వేడిస్తే నాకు పాటలాగా వినిపించే సరోజా. సెలవులకి వాడు మా అమ్మ వాళ్ళ ఊరెళ్తే పగలంతా బాగానే ఉండేవాడంట. రాత్రి కాగానే మా అమ్మ చేయలేకపోతే నిద్ర పట్టదని మారాం చేసి అప్పటికప్పుడు బయలుదేరి వచ్చేసేవాడు. మరి ఇప్పుడు ఎందుకో ఈ అమ్మని చూడటం ఇష్టం లేక అక్కడెక్కడో ఉండి నన్ను ఇక్కడ వదిలేశాడు. డాక్టరు నీకు పిల్లలు పుడితే నీ ప్రాణానికే గండమని చెప్పారమ్మా. అమ్మా అని పిలిపించుకొని నా బ్రతికి ఎందుకు అని ఎంత కష్టమైనా పర్లేదని ఒక ఆడబిడ్డను కన్నానమ్మా. గాజు బొమ్మలా పెంచుకున్నానమ్మా. నా భర్త నన్ను మధ్యలో వదిలేసి వెళ్ళిపోయినా తనకి ఏ లోటు రానిలేదమ్మా. నేను నా శక్తినంతా కోల్పోయి పని చేసుకోలేని స్థితిలోకి వచ్చినప్పుడు నేను వాళ్ళకు భారమై ఇక్కడికి చేరువయ్యానమ్మా. ఎంతోమందికి విద్య నేర్పిన నేను నా బిడ్డలను కూడా విద్యావంతులను చేసినాను, కానీ బుద్ధిమంతులుగా తీర్చిదిద్దలేకపోయాను. చివరికి నా విద్యార్థి పెట్టిన ఈ ఆశ్రమంలోనే ఆశ్రయం కోరి వచ్చాను. నేను ఇక్కడికి రావడానికి కారణం మాత్రం నేనేనమ్మా. బిడ్డలను బాగా చదివించి ఉద్యోగాల కోసం ఎక్కడికో పంపించాను. నాకు ఒంట్లో శక్తి ఉన్నప్పుడు తెలియలేదమ్మా వాళ్ళు నాకు అవసరం అవుతారని. వాళ్ళు నన్ను రమ్మంటున్నా. ఈ ఊరు వదిలి వెళ్ళలేక ఇక్కడే ఉండిపోవాలనుకుంటున్నాను. నా పిల్లలకి ఇక్కడ ఉండడం ఇష్టం లేదు, కానీ నాకు వెళ్ళడం ఇష్టం లేదు. ఇది నా కథ. అక్షరాలు ఒకేలాగా ఉన్నా అటు ఇటు మారిస్తే అర్థాలు మారుతాయి కదమ్మా. బిడ్డలు పుట్టగానే అందరూ తల్లిదండ్రి అవుతారు. కుటుంబంతో కలిసి ఉండే అదృష్టవంతులు కొందరే ఉంటారు. అంతేలేమ్మా, బిడ్డలు బాగుంటే అంతకంటే మనకేం కావాలి ఇంకా. ఈ వీడియో చిత్రీకరిస్తున్నంతసేపు నాకు కన్నీరు ఆగలేదండి. అమ్మా నాన్ని బాగా చూసుకుందామండి, అది మన బాధ్యత. ఈ కథలు కేవలం కల్పితాలు మాత్రమే.